రుతుపవనాలు సమయానికే పలకరించినా తరువాత ముఖం చాటేశాయి. అయితే ఇటీవల వరుసగా కురిసిన వర్షాలకు రైతులు ఇప్పుడిప్పుడే నాట్లు వేసే పనిలో నిమగ్నమయ్యారు. వరి సాగులో అధిక దిగుబడి సాధించాలంటే ప్రాంతానికి రకాలకు అనుగుణంగా సిఫారసు చేసిన ఎరువుల యాజమాన్యాన్ని రైతులు తప్పనిసరిగా పాటించాలి. వరి సాగులో ఏ సమయంలో ఏ ఎరువులను వేసుకోవాలో రైతులకు తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త రాజేశ్వర్ నాయక్. ఖరీఫ్ వరి సాగులో రైతులు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు దీర్ఘకాలిక రకాల నాట్లను పూర్తి చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో మధ్యకాలిక స్వల్పకాలిక రకాలను ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో నారుమడి దశ నుండి నాట్లు వేసే దశలో ఉన్నాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో వరి పైర్లు వివిధ దశల్లో ఉన్నాయి. అయితే ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాలకు చాలా వరకు వరి నారుమడులు దెబ్బతిన్నాయి. నాట్లు ఆలస్యమయ్యాయి. ఈ సమయంలో వరి పైరు ఏపుగా ఆరోగ్యంగా పెరగాలంటే ఎరువుల యాజమాన్యం పట్ల రైతులు శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా నాట్లు మొదలు దశను బట్టి సిఫారసు చేసిన ఎరువులను సమయానుకూలంగా అందించాలంటూ తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త రాజేశ్వర్ నాయక్. అది ప్రధానంగా ఏంటంటే వరిలో సమగ్ర ఎరువుల యాజమాన్యం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో వరి నారు దశ నుండి నాటే దశలో ఉంది. అందులో ప్రధానంగా ఏంటంటే రైతులు ఈ సమగ్ర ఎరువుల యాజమాన్యంలో భాగంగా మొదటగా ఆఖరి దుక్కిలో వరి పొలాల్లో సుమారు 4 టన్నుల వరకు పశువుల పేడ వేసుకుంటే బాగుంటుంది. అది లభ్యం కాని పక్షంలో ప్రధానంగా జీలుగా, జనుము లాంటి పప్పు జాతి పైర్లు ఇవి కూడా మన వరి పొలంలో వేసుకొని పూత సమయంలో వరి నారుమడిలో మనం ముఖ్యంగా దమ్ము చేసేటప్పుడు వాటిని కలియదుంటే మనకు భూసారం పెరిగి తద్వారా సేంద్రియ కర్బనం యొక్క శాతం పెరగడమే కాకుండా తద్వారా దిగుబడి ఎక్కువ వచ్చేటట్టు మనకు చేస్తుంది. కాబట్టి రైతులు ప్రధానంగా ఈ జీలుగా, జనుము లాంటి విత్తనాలు వేసుకోవడమే కాకుండా ఇవి కాకుండా ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని సజీవ ఎరువులు అంటే మనకు ముఖ్యంగా నీలి ఆకుపచ్చ నాచు, ఈ అజిటోబాక్టర్ అలాంటి వీటిని కూడా మనం పొలంలో వేసుకుంటే మనకు నత్రజని దాదాపు మనం 10 నుంచి 12% వరకు నత్రజనిని మనం ఆదా చేయొచ్చు. ఇవి కాకుండా జీవన ఎరువులు చూసుకుంటే ప్రధానంగా మనం అజోస్ప్రిల్లం అని చెప్పేసి వరిలో చాలా మంచి జీవన ఎరువు. ఈ జీవన ఎరువు వేసుకుంటే కూడా మనం నత్రజనిని దాదాపు 20% వరకు కూడా మనం ఆదా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ అజోస్ప్రిల్లం అనే ఈ జీవన ఎరువును మనం 200 నుంచి 400 కిలోల మాగిన పశువుల పేడలో కలిపి కూడా మనం చల్లుకోవచ్చు, పొలంలో చల్లుకోవచ్చు, ఆఖరి దుమ్ములో. లేదంటే వీటిని మనం ముఖ్యంగా వరి నాట్లకు పట్టించి కూడా మనము వీటిని మనం పొలంలో నాటేటప్పుడు పట్టించుకొని నాటుకోవచ్చు. ఇది కాకుండా ప్రధానంగా మనం ముఖ్యంగా వరి పంట దిగుబడి రావాలంటే రసాయనిక ఎరువులలో ప్రధానమైన రసాయనిక ఎరువులు అందరూ తెలుసు. ముఖ్యంగా నత్రజని అనేది ప్రధానమైన పాత్ర వహిస్తుంది. నత్రజని, భాస్వరం, పొటాషియం అనేది ప్రధాన పోషకాలు. ఈ ప్రధాన పోషకాలతో పాటుగా సూక్ష్మ పోషకాలు ముఖ్యంగా జింకు, ఇనుము, ఈ పోషకాలు అనేవి చాలా ముఖ్యమైనవి. అందులో మనం చూసుకున్న ప్రధాన పోషకాలు చూసుకుంటే ప్రధానంగా నత్రజని పోషకం ముఖ్యంగా ఇక్కడ మనం ఎకరానికి వానాకాలంలో అయితే 40 నుంచి 48 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరము, 16 కిలోల పొటాషియం ఈ పోషకాలను వేసుకోవాలి. ఎరువుల రూపంలో చూసుకున్నప్పుడు ప్రధానంగా ఎకరానికి 2 బస్తాల యూరియా సరిపోతుంది. అదేవిధంగా డిఏపి అయితే 1 బస్తా, లేదంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే 125 కిలోలు వర్షాకాలంలో. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో అయితే మన 27 కిలోలు మన ఎకరానికి సరిపోతుంది. అయితే ప్రధానంగా ఏంటంటే ఈ ఎరువులు వేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ముఖ్యంగా ఏంటంటే స్వల్పకాలిక రకాలకు వేసే మోతాదు వేరే రకంగా ఉంటుంది. అదే మధ్యకాలిక, దీర్ఘకాలిక రకాలకు వేసే ఎరువుల మోతాదు వేరే రకంగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మనం స్వల్పకాలిక రకాలకు ఎరువులు వేసేటప్పుడు ఏంటంటే ముఖ్యంగా భాస్వరపు ఎరువు డిఏపి కావచ్చు, లేదంటే డిఏపి అయితే 1 బస్తా, లేదంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే 125 కిలోలు ఆఖరి దుక్కులో ఆఖరి దమ్ము చేసేటప్పుడు ఎకరానికి మనము చల్లుకోవాలి. ఆఖరి దమ్ములు మాత్రమే చల్లుకోవాలి. అదేవిధంగా నత్రజని ఎరువులను 3 దప్పాలు అంటే ఆఖరి దమ్ములో 1/3 వంతు. అదేవిధంగా ముఖ్య దుబ్బు చేసే దశలో అంటే పిలికలు తొడిగే దశలో దుబ్బు చేసే దశలో 1/3 వంతు. అదేవిధంగా మనకు ముఖ్యంగా అంకురం దశలో అంటే చిరుపట దశలో 1/3 వంతు. అంటే ప్రధానంగా మనకు 90 నుంచి 100 కిలోల యూరియా, మనం 100 కిలోల యూరియా అనుకుంటే 33 కిలోలు ఆఖరి దుమ్ములో, ఇంకో 33 కిలోలు దబ్బు చేసే
సమయంలో, పిలికలు వేసే సమయంలో ఇంకో 33 కిలోల యూరియా మనం ఆఖరి అంటే మనం ముఖ్యంగా చిరుపట దశలో లేదా అంకురం తొలి దశలో వేసుకుంటే చాలా లాభదాయకం ఉంటుంది. ఇది ముఖ్యంగా స్వల్పకాలిక వరి రకాలకు. అంటే స్వల్పకాలిక వరి రకాలు అంటే 125 రోజుల్లోపు వచ్చే పంటలు మనం స్వల్పకాలిక వరి రకాలు అంటాము. అందులో ఉదాహరణకు మనకు 1010 ఉంది. 1010 మనం 120 రోజులు, హంస 120 రోజులకు వచ్చేస్తుంది కాబట్టి వాటిని మనం స్వల్పకాలిక రకాలు అంటాము. అదేవిధంగా మధ్యకాలిక రకాలు అంటే సుమారు వాటి పంట కాలం 125 నుంచి 150 రోజులు ఉన్న వాటిని మధ్యకాలిక రకాలు అంటాము. అదే ముఖ్యంగా దీర్ఘకాలిక రకాలు అంటే వాటి యొక్క పంట కాలం ప్రధానంగా 150 రోజుల పైన ఉంటే దీర్ఘకాలిక వరి రకాలే అనుకో. దీర్ఘకాలిక వరి రకాలు అంటే మన బీపీటీ, ఉదాహరణకు బీపీటీ దీర్ఘకాలిక వరి రకం. అదే 1061 కూడా దీర్ఘకాలిక వరి రకం. ఈ మధ్యస్థ రకాలు అంటే మన జగిత్యాల రకాలు, కులారం సన్నాలు లాంటి మధ్యస్థ రకాలు కూడా మనకు ఉన్నాయి. అయితే ఈ మధ్యస్థ రకాలు దీర్ఘకాలిక వరి రకాలలో ప్రధానంగా ఏంటంటే వాటికి ఎరువులు 4 సార్లు వేయాలి. నత్రజని ఎరువులు 4 సార్లు అంటే 4 సార్లు మన 1/4 వంతు ఆఖరి దమ్ములో, 1/4 వంతు దుబ్బు చేసే దశలో, ఇంకో 1/4 దశ మ్యాక్సిమం అంటే చాలా ఎక్కువగా దుబ్బులు వచ్చే సమయంలో ఇంకో 1/4 వంతు ఏంటంటే అంకురం దశలో వేసుకోవాలి. అంటే 100 కిలోల యూరియాను 25 కిలోలు ఆఖరి దమ్ములో, ఇంకా 15-20 రోజుల వ్యవధిలో మిగతా అంటే దుబ్బు చేసే సమయంలో 25 కిలోలు, ఇంకా దుబ్బు మనకు అంకురం దశకు ముందు 25 కిలోలు, అంకురం ఏర్పడే దశలో 20 కిలోలు ఈ రకంగా వేసుకోవాలి. ఇంకోటి ప్రధానమైన పోషకాలలో ముఖ్యమైనది చాలా ముఖ్యమైనది ఏంటంటే పొటాషియం పోషకం. ఈ పొటాషియం పోషకం ఏంటంటే ముఖ్యంగా గింజ తాలిపోకుండా గింజ బరువు నాణ్యత వచ్చేటట్టు చేస్తుంది కాబట్టి పొటాషియం పోషకం చాలా ముఖ్యమైనది. అది ముఖ్యంగా ఏంటంటే ఈ పొటాష్ పోషకం వేసుకునే రైతులు ముఖ్యంగా నల్లరేగడి భూముల్లో ఆఖరి దుమ్ములో 20 మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో 25 కిలోలు వేసుకోవాలి. మరి ముఖ్యంగా చలక భూములు, దుబ్బ భూములు ఆ భూములలో మాత్రం రైతులు ఆఖరి దుక్కిలో 15 నుంచి 16 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మరియు అంకురం దశలో ఒక 16 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకుంటే బాగుంటుంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా చాలా ప్రాంతాల్లోని వరి పైరులో సూక్ష్మధాతు లోపాలు ఏర్పడే అవకాశముంది. ఇవి ఏర్పడితే పైరు ఎదుగుదల లోపిస్తుంది. దీన్ని గమనించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. ఇంకోటి ప్రధానంగా ఏంటంటే వరిలో దిగుబడి దాదాపు 10% వరకు దిగుబడి తగ్గడానికి ప్రధాన కారణం ఏంటంటే జింకు ధాతు లోపం. చాలా మంది రైతులు ఏంటంటే జింకు ధాతు గురించి పట్టించుకోరు. అదేవిధంగా జింకు లోపాలు ఎక్కువ వస్తుంది కాబట్టి చాలా మంది పట్టించుకోరు, అదేదో లోపం అని వదిలేస్తుంటారు. కానీ జింకు ధాతు లోపం బాగా ఉంటే మాత్రం దాదాపు దిగుబడి 10% నుంచి 15% వరకు తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ జింకు ధాతు లోపం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రధానంగా ఈ వరిలో ముఖ్యంగా లేత ఆకులు కొద్దిగా పసుపు రంగులకు మారి కాలక్రమేణా కొద్దిగా గోధుమ రంగు మచ్చలు ఏర్పడి, ఇటుక రంగు తుప్పు మచ్చలు ఏర్పడి, ఆకులు గిడిసబారిపోయి మొక్క ఎదగగా చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. దిగుబడి కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ముఖ్యంగా ఎకరానికి ప్రతి 3 పంటలకు ఒకసారి ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేటు లేదా ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేటు లేదంటే ఎకరానికి 400 గ్రాముల జింకు సల్ఫేటు అంటే 2 గ్రాములు లీటర్ నీటికి వారం రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. ఇంకోటి ప్రధానంగా వరిలో వచ్చే లోపాలలో ఇనుపధాతు లోపం. ఆ ఇనుపధాతు లోపం వచ్చినప్పుడు అంటే వరి ఆకులు లేత తెలుపు రంగులో, లేత పసుపు రంగులో, లేత తెలుపు రంగులో మారి తద్వారా ఏంటంటే మొక్క గిడిసబారిపోయి ఎర్రటి రంగులో మారి చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మొక్క కూడా ఎదుగా దిగుబడి తగ్గిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇనుప ధాతు లోపం గమనించినట్లయితే చాలామంది రైతులు ఎకరానికి అంటే సుమారు 400 నుంచి 1000 గ్రాముల వరకు అంటే ముఖ్యంగా లీటర్ నీటికి 2 గ్రాముల నుంచి 5 గ్రాముల అన్నబేది, ఫెర్రస్ అమోనియం సల్ఫేటు మరియు నిమ్మ ఉప్పు 0.5 గ్రాముల నుంచి 1 గ్రాము నిమ్మ ఉప్పు లీటర్ నీటికి కలిపి ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ప్రధానంగా ఏంటంటే దాని యొక్క తీవ్ర స్థాయిని బట్టి 2 గ్రాములు అంటే 400 గ్రాముల అన్నబేది, అదేవిధంగా 200 గ్రాముల నిమ్మ ఉప్పు ఖచ్చితంగా 200 లీటర్ నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసుకుంటే కూడా మనం ఇనుపధాతు లోపాన్ని నివారించవచ్చు. రైతులు యూరియాను అధిక మోతాదులో వేస్తుంటారు. దీంతో పెట్టుబడులు పెరుగుతున్నాయి. కాబట్టి శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన మోతాదులో మాత్రమే ఎరువులను సమపాళ్లలో వేస్తుంటే పెట్టుబడులు తగ్గడమే కాకుండా చీడపీడల బెడద ఉండదు. తద్వారా అధిక దిగుబడులు పొందేందుకు వీలుంటుంది. ఔషధ గుణాలు కలిగిన పంట కలబంద. దీనినే అలోవీరా అంటారు.
దీని ఆకుల నుండి వచ్చే జెల్ను సౌందర్య సాధనాలతో పాటు అనేక ఔషధాల్లో వాడతారు. అలాగే అనేక జ్యూస్లలో వాడుతూ ఉంటారు. అందుకే మార్కెట్లో అలోవెరాకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎకరన్నరలో అలోవెరా సాగు చేపట్టారు అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. కలబందగా పేరుగాంచిన ఈ మొక్క అన్ని ప్రాంతాల్లో సాధారణంగా కనిపిస్తుంది. ఆకులు మందంగా రసంతో అంచులందు ముళ్ళు కలిగి ఉంటాయి. ఇది ఎడారి ప్రాంతాల్లో పెరిగే మొక్క. అలోవెరాను అనేక రోగాల నివారణకు వాడుతుంటారు. అంతేకాదు దీని జెల్ను చర్మ సౌందర్య క్రీముల తయారీలోనూ ఉపయోగిస్తుంటారు. యంత్రాలను ఉపయోగించి ఆకుల నుండి జెల్, జ్యూస్ను తయారు చేయగలిగితే అలోవెరా నుండి మంచి ఆదాయం పొందే అవకాశముంటుంది. లేదంటే దగ్గరలో ప్రాసెసింగ్ యూనిట్ ఉన్నవారు, బైబ్యాక్ తీసుకునే సదుపాయం ఉన్నవారు సాగు చేసుకోవచ్చు. లేదంటే మార్కెటింగ్ సమస్య తలెత్తుతుంది. అలోవెరాను వర్షాధారంగా నీటిపారుదల ద్వారా పెంచిన పంటలో అధిక దిగుబడి వస్తుంది. వేసవి కాలంలో వర్షాభావ పరిస్థితుల్లో నీటి సదుపాయం కల్పించడం అవసరం. అలోవెరా సాగులో క్రమం తప్పకుండా కలుపు మొక్కలు తీయాలి. మొక్కల చుట్టూ తవ్వడం, మొదళ్లలో మట్టిపోయడం చేస్తుండాలి. ఇలా ఒకసారి నాటిన పంట నుండి 4 నుండి 5 ఏళ్ల పాటు దిగుబడిని తీసుకోవచ్చు. గతంలో సాగు చేసిన అనుభవంతో ఈ ఏడాది కూడా ఎకరన్నరలో నాటారు అనంతపురం జిల్లా కూడేరు మండలం కూడేరు గ్రామానికి చెందిన రైతు రమేష్. మరి ఆ పంట సాగు వివరాలు, రైతు అనుభవాలు ఏంటో ఆయన ద్వారానే తెలుసుకుందాం. అలోవెరా పెట్టింటిమి, అప్పుడు బాగా వచ్చింది పంట. ఇప్పుడు బాగా వస్తుందని అట్లే పెట్టినాము. ఫ్యాక్టరీ ఓపెన్ కదా, ఫ్యాక్టరీ ఓపెన్ అయితే మాకు మామూలుగా జరుగుతూ ఉంటుంది. మామూలు అప్పుడు ఎకరన్నర, ఇప్పుడు ఎకరన్నర పెట్టాం. ఎకరాకి 12,000 ముక్క 12,000 ముక్క దాకా పెట్టచ్చు. మనం 4 నెలలు 5 నెలలు బాగా నీళ్ళు ఇడుచుకొని బాగా కట్టుకుంటే 4 నెలలు 5 నెలలకు కటింగ్ వస్తుంది. చాలా 2.5 3 పెట్టుకోవచ్చు. మధ్యలో మనం నీళ్ళు చెరవంటే ఇడుచుకోవచ్చు, కాలువ చేసి, లేదంటే డ్రిప్ ద్వారా వదులుకోవచ్చు. గిడ్డి తొలగించుకోవాలా, మామూలు కట్టుకుంటూ పోతాండాలి. నీళ్ళు మందులు ఏం అవసరం లేదు, ఎరువు కానీ మందులు కానీ ఏం అవసరమే లేదు. నీళ్ళు ఒకటి కట్టుకోవాలా, గిడ్డి తొలగించుకుంటే ఎద్దులతో గుండుకు కట్టించుకొని తోలుకుంటూ పోతాండాల. దీనివల్ల ఉపయోగం షాంపూలు, సబ్బులు అని చెప్తాంటారు. అక్కడ ఎక్కడ పోతుంది అని తెలియదు. వాళ్ళు మామూలుగా 10 టన్నులు 12 టన్నులు వ్యాన్కి వేసుకొని పోతాంటారు. మనం బాగా నీళ్ళు కట్టుకొని బాగా చూసుకొని 4 నెలలు 5 నెలలకు వస్తుంది. అప్పుడు కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ 3 నెలలు 4 నెలలకు మళ్ళీ వస్తారు. మనం ఎంత శ్రద్ధగా చూసుకుంటే వస్తూ ఉంటుంది. ఎకరా బాగా మినిమం 10 టన్నుల నుండి 20 టన్నుల వరకు వస్తుంది సార్. సెకండ్ కటింగ్ పెరుగుతుంది సార్. మా 5 టన్నులు 6 టన్నులు పెరుగుకుంటూ పోతుంది. పిలకలు ఉంటాయి మధ్యలో వస్తాయి, గ్యాప్లు నెత్తా ఉంటుంది. టన్ను ఇప్పుడు 4,000 అని చెప్పినారు సార్. ఎంత అవుతుంది సార్ ఎకరానికి పెట్టుబడి అంటే? పిలకలు మాత్రమే మనం తెచ్చుకోవడం పెట్టుకోవడం అంతే. ఒక పిలక వచ్చి రూపాయి అంతే. ఎకరాకు వచ్చి 12,000 పిలక పడుతుంది. మా 12,000 మనం ఖర్చు పెట్టుకోవాలి. ఇంతకుముందు ఆత్మకూరు మండలం అని ముట్టాల గ్రామంలో ఆయన ఫ్యాక్టరీ పెట్టినాడు, దామోదర్ గౌడ్ అని. అతను పొలంలో మేము తీసుకొని వచ్చి వాడు నాటాము. అతను ఫ్యాక్టరీకి ఒక 2 సంవత్సరాలు వెళ్ళాము. కరోనా ఇది వచ్చిన ఫ్యాక్టరీ మూత చేసినాడు. ఇప్పుడు ఇంకా ఫ్యాక్టరీ మూతలో ఉంది. ఆయన తెరిస్తే మళ్ళీ కొనసాగుతుంది. ఇప్పుడు ఆదాయం ఎప్పుడైనా బాగుంటుంది సార్. నీళ్ళు కట్టుకొని బాగా చూసుకుంటే ఎప్పుడైనా ఉంటుంది. ఫ్యాక్టరీ ఒకటి ఓపెన్గా ఉంటే మనకి ఎప్పుడైనా ఫ్యాక్టరీ వచ్చి కోసుకొని పోతే ఎప్పుడైనా బాగుంటుంది. ఇప్పుడు ఫ్యాక్టరీ వచ్చేంత వరకు ఓపిక పట్టుకోవాలి సార్ ఉండాలి. ఫ్యాక్టరీలో వచ్చే ఇప్పుడు మామూలు జ్యూస్ వాళ్ళకి వాళ్ళు దీనికి అప్పుడు 4 టన్నులు 2 టన్నులు కొట్టుకొని పోతారు. వాళ్ళైతే 20 టన్నులు 10 టన్నులు తీసుకొని పోతారు. ఫ్యాక్టరీ వాళ్ళు ముందుగా ఫోన్ చేస్తారు. వాళ్ళు మా నంబర్లు తీసుకొని పోతారు. పలానా రోజు వస్తాము ఉండండి మీరు అంటారు. ఆ రోజు వస్తారు. వాళ్ళు కూలీలు దొరుకుతారు. వాళ్ళే మనం ఏబిజీగా టన్ను తూకం వేస్తాం, పంపిస్తాం అంతే. మన అకౌంట్లోకి వేస్తారు అంతే డబ్బులు. అంటే వాళ్ళే వస్తూ అంటారు. మనకి అన్నం అయిపోయింది కాబట్టి మనం ఎవరిని అడగము అంతే. దానివల్ల కొత్తగా పెట్టాలని వాళ్ళు వస్తూ అంటారు. ఎట్లా అయ్యాం కదా చెప్తా అంటాం అంతే వరకు అని. ఆదాయం అంటే ఒకటే దించుగా వస్తూ ఉంటుంది. ఈరోజు 10 రూపాయలు అనేది 20 రూపాయలు అనేది ఒకటే దినుగా ఫ్యాక్టరీ వాళ్ళు ఒకటే దించుగా పెడతాంటారు, పోతా ఉంటుంది అంతే. మనం గిడ్డి గుంట కట్టుకొని తోలుకోవాలా, కూలీలు పెట్టుకొని గిడ్డికి తెలుసుకోవాలా, నీళ్ళు కట్టుకుంటుంటే అంటే అదే వస్తూ ఉంటుంది. మైన్ వచ్చి పిల్లకు ఉంటుంది. ఆ పిల్లకి ఏమైనా రైతు కావాలంటే మనం అమ్ముకోవచ్చు. అంతవరకు ఆదాయమే. పట్టుకు ఎంత వస్తుంది, పిల్లకి అంత ఆదాయం ఉంటుంది. మనం మన సంగతి చూసుకుంటే ఏమీ ఉండదు సార్. ఏదో ఉండదు. దానికల్లా ఏం ఆలోచించే పని. ఎట్లా పసలు మెత్తాయి, గొర్రెలు మెత్తాయి, మనం దానికల్లా చూడాలా. పెట్టుబడి భారీగా పెట్టినాము, పంట చేతికి వస్తుందా లేదని ఆలోచన లేదు. మనం పండుకోవచ్చు ఇంటికి పోయి నిమ్మలంగా. మామూలు డ్రిప్ ద్వారా కానీ నీళ్ళు కట్టుకొని ఉండొచ్చు. పిల్లకి తీసుకొని పెట్టుకోవచ్చు. నీళ్ళు కట్టుకొని ఇంట్రెస్ట్గా చూసుకుంటే 2 నెలలు 3 నెలలు 5 నెలలు పంట వచ్చేస్తుంది చేతికి. వాళ్ళ ఫ్యాక్టరీ అవసరం ఉంటే వాళ్ళ ఆడ ఫోన్ తీసుకొని పోతారు. వాళ్ళు వస్తారు ఎక్కడ ఏం కథ అని. వాళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చి కోసుకుపోతారు.
గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది రైతులకు వ్యవసాయంతో పాటు పశు సంపదే జీవనాధారం. కరువు కాలంలో ఆదుకోవడంతో పాటు నిత్యం స్థిరమైన ఆదాయాన్నిచ్చే పరిశ్రమగా పశు పోషణ విరాజిల్లుతోంది. వర్షాకాలం కావడంతో కొత్త పచ్చిక, కొత్త నీరుతో పశువుల్లో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా గొంతువాపు, జబ్బువాపు, చిటుకు వ్యాధులు సంక్రమిస్తాయి. ఇవి ప్రాణాంతకం కూడా. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నారు ఖమ్మం రూరల్ మండలం పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ కొలుకుంట్ల కిషోర్. వర్షాకాలం ప్రారంభమైందంటే చాలు మనుషులకే కాదు మూగ జీవాలకు సైతం వ్యాధుల ముప్పు తప్పదు. కాటేయడానికి అడుగడుగునా వ్యాధులు కాచుకుని కూర్చుంటాయి. ఈ సీజన్లో పశువులు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ కాలంలో పశువులకు సోకేది గొంతువాపు వ్యాధి. దీనినే గురక వ్యాధి అంటారు. ఇది నల్లజాతి రకాలైన గేదెలు, దున్నల్లో వస్తుంది. అంటువ్యాధిగా ఇతర పశువులకు సోకుతుంది. కలుషితమైన నీరు, మేత ద్వారా పశువుల్లో రోగనిరోధక శక్తి తగ్గి వ్యాధి బారిన పడుతాయి. వ్యాధి సోకిన పశువుకు శ్వాస పీల్చినప్పుడు ఆయాసం వస్తుంది, గురక వినిపిస్తుంది. గొంతు పైభాగం, మెడ కింది భాగాన వాపు వస్తుంది. కళ్ళు ఎర్రబడి నీరు కారుతుంది. జ్వర తీవ్రత 104 నుండి 106 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ వ్యాధి వచ్చిన పశువు మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వ్యాధిని గుర్తించిన రైతులు వెంటనే స్థానికంగా ఉండే పశు వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు ఖమ్మం రూరల్ మండలం పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ కొర్లకుంట కిషోర్. మనకి వ్యాధికి సంబంధించినటువంటి లక్షణాలు గమనించి సకాలంలో దానికి సంబంధించినటువంటి వైద్యాన్ని మనం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాధి సోకినటువంటి పశువుల్ని సపరేట్గా ఉంచాల్సిన అవసరం ముందుగా తీసుకోవాలి. అట్లనే వ్యాధి సోకినటువంటి వాడికి ఇంట్రావీనస్ ఇంజెక్షన్స్ ద్వారా మనకి సల్ఫా డ్రగ్స్ని మనం అందుబాటులోకి తీసుకురావాలి. 33.3% మనం ఇంట్రావీనస్గా దగ్గరగా 500 శరీర బరువు ఉన్నటువంటి వాటికి 100 ml వరకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పాటు మనకి అందుబాటులో ఉన్నటువంటి ఆక్సిటెట్రాసైక్లిన్ కానీ లేదా ఇతర యాంటీబయాటిక్స్ ఏవైనా సరే అందుబాటులో ఉంటే వాటికి మన సెకండరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా వాటిని కూడా అందించాల్సిన అవసరం ఉంది. యాంటీబయాటిక్ డ్రగ్స్ కూడా మనం దగ్గరలో ఉంచుకోవాలి. సక్రమంగా రోజు తర్వాత రోజు తప్పనిసరిగా వీటిని అందించినట్లయితే వాటితో పాటు బాగా విసరల్ ఆర్గన్స్ ఏవైతే అంతర్గత అవయవాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇబ్బందులు పడతాయి. కాబట్టి వాటిని మనం తిరిగి రెగ్యులర్ ఫంక్షన్లోకి తీసుకురావడం కోసము వైటమిన్ ఇంజెక్షన్స్ కూడా సపోర్ట్గా జ్వరం తీవ్రత తగ్గాక మనం అందించాల్సిన అవసరం ఉంటుంది. అట్నే రోగాన బారిన పడ్డట్టు వాటిని సపరేట్గా ఉంచేసి బయట మేతకు పంపకుండా శరీరాన్ని చల్లటి నీళ్ళతో కడగటం, చల్లటి ప్రదేశాల్లో ఉంచడం, ఇట్లాంటి పనులను మనం చేసుకున్నట్లయితే ఈ జ్వరక రోగాల నుంచి మనం పశువుని కాపాడుకున్నటువంటి వాళ్ళం అవుతాం. పాడి రైతులు వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు పశువులకు వచ్చే వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలి. వ్యాధి సోకిన వెంటనే అందుబాటులో ఉన్న పశు వైద్యులను సంప్రదించాలి. ముందు జాగ్రత్తగా టీకాలు వేయించాలి. కొబ్బరిలో సాధారణంగా కోకోను మాత్రమే పండిస్తారు. కానీ ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు కోకోతో పాటు వక్క, మిరియాల పంటలు సాగు చేస్తూ ఉన్నారు. ఒకే పెట్టుబడితో 4 పంటల నుండి దిగుబడి తీస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. అంతేకాదు మిగతా తోటల్లో కూడా మిరియాలను సాగు చేసుకునేందుకు నర్సరీని పెంచుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలు కొబ్బరి సాగుకు పెట్టింది పేరు. అధిక వర్షపాతం, గాలిలో తేమ శాతం అధికంగా ఉండడంతో కొబ్బరి సాగుకు అత్యంత అనువుగా ఉంటుంది. అయితే సాగు పెట్టుబడి పెరగటం, ఆదాయం నామమాత్రంగా ఉండటంతో ఏక పంటగా కొబ్బరి సాగు రైతుకు గిట్టుబాటు కావటం లేదు. ఈ దశలో ఉద్యాన అధికారులు అంతర పంటగా కోకో సాగును ప్రోత్సహించడంతో పరిస్థితి మెరుగైంది. మరోవైపు కొబ్బరి, కోకోలతో పాటు అంతర పంటగా వక్క సాగును సైతం రైతులు చేపడుతున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం సూర్యచంద్రరావు గ్రామానికి చెందిన రైతు బలుసు వీరభద్రారావు కొబ్బరిలో అంతర పంటగా కోకోతో పాటు వక్కను సాగు చేశారు. అయితే కొబ్బరి, వక్క మొక్కలు ఎత్తుగా పెరుగుతుండటంతో ప్రయోగాత్మకంగా కొంత విస్తీర్ణంలో మిరియాల మొక్కలు నాటి వాటికి పాకించారు. దిగుబడి ఆశాజనకంగా ఉండటంతో మిగతా తోటలో కూడా వేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం మిరియం నర్సరీని పెంచుతున్నారు రైతు. మేము మామూలుగా హార్టికల్చర్ ఎక్కువగా వ్యవసాయం, మా వ్యవసాయం మొత్తం హార్టికల్చరే. మా తాతగారు, తండ్రి గారి నాటి నుంచి కూడా మేము హార్టికల్చర్లో అన్ని తోటలు కొబ్బరి, కోకో, వక్క, మిరియం అన్ని కూడా ఇచ్చేసాం. మామూలుగా డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక 6 సంవత్సరాల క్రితం మాకు
మాకు ఈ కొబ్బరి కోకోలో ఈ కొబ్బరి చెట్లకి మామూలుగా మిరియం పాదులు పెట్టండి చెప్పేసి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు మాకు 9 రూపాయల సబ్సిడీ మీద 9 రూపాయలు మేము పెట్టుకున్నాం. ఆ చింతపల్లి పాడేరు అటు ఈస్ట్ గోదావరి నుంచి మనకు మొక్కలు సప్లై చేసి డిపార్ట్మెంట్ ద్వారాగా మాకు ఇవ్వడం జరిగింది. అవి మేము కొబ్బరి చెట్లు అప్పుడు కోకో ఒక్కలేదు కాబట్టి ఓన్లీ కొబ్బరి చెట్లకి మేము పెట్టడం జరిగింది. అవి ఇవాళ కొబ్బరి చెట్లకి పాకి కాయలు గింజలు కాస్తామని మాకు ఆదాయం వస్తూ ఉంది. ఒక కొబ్బరి చెట్టుకు ఉన్న మిరియం పాదు నుంచి మాకు 2 కేజీలు దిగుబడి వస్తుంది. మామూలుగా అది 500 నుంచి కేజీ వచ్చి 500 నుంచి 600 వరకు మనం ఇవాళ మార్కెట్ జరుగుతూ ఉంది. అదే ఉద్దేశంతో మనం మిగతా మాకు ఎక్కువ ఈ హార్టికల్చర్ క్రాప్లే కాబట్టి మిగతా కూడా పొలంలో కూడా పెడదామనే ఉద్దేశంతో మా పొలంలోనే ముదురు చెట్ల నుంచి ఈ సీడ్ తీసి ఈ తీగ తీసి మామూలుగా మా నర్సరీ పెట్టడం జరిగింది. ఒక చెట్టుకి 1 కేజీ మిరియాలు అవుతాయి. అదే కొబ్బరి చెట్టుకి 2 కేజీల మిరియాలు అవుతాయి కాబట్టి మనకు అదనపు ఆదాయం కూడా చాలా బాగుంది. కాబట్టి మేము మిరియం పాదులు కూడా మొక్కలు కూడా పెట్టడం జరిగింది. మిరియం పాదులు మా సొంత పొలంలో ఈ కొబ్బరి చెట్లకి ఒక్క చెట్లకి అన్నీ పెట్టుకున్న తర్వాత ఇంకేమన్నా కొంచెం మిగిలితే ఇంకా కొంచెం ఎక్సెస్ పెట్టాం. అవి రైతులు స్థానిక రైతులకి ఎవరైనా కావాలంటే వాళ్ళు మేము మొక్కలు కూడా ఇవ్వగలం. ఒక కొబ్బరి చెట్టుకు వచ్చి 2 కేజీలు వస్తుంది కాబట్టి 2,500 రూపాయలు మనకు కొబ్బరి చెట్టు మీద వస్తుంది ఆదాయం. కొబ్బరి చెట్టుకున్న మిరియం మీద కూడా 1000 రూపాయలు వస్తుంది ఇవాళ. అదే ఒక చెట్టుకి 500 వస్తుంది. ఒక చెట్టుకున్న మిరియం మనం మినిమం కేజీ మిరియాలు మనం కాపించుకోవచ్చు. దానికి కూడా 500 వస్తుంది. మనం కూడా పెట్టుకోవచ్చు. అందరూ కూడా కొబ్బరి కొంచెం పెరిగిన తోటలో ఒక్క కూడా పెరిగిన తోటలో 5-6 సంవత్సరాల తోటల్లో అందరూ కూడా మిరియం పాదులు పెట్టుకుంటే మంచి అదనపు ఆదాయం కింద చాలా బాగుంటుందండి. మంచి రైతాంగానికి ఇది ఒక వరమనే చెప్పుకోవాలండి. మేము మా సొంత పాదుల నుంచే తీసుకొచ్చి కట్ చేసి 2 కణుపులు ఉన్న మొక్క తీసుకొచ్చి ఇక్కడ ప్యాకెట్లో మనం ఎర్రగరు మట్టి వేసుకుని మామూలుగా అది మామూలుగా ఒక కణుపు ప్యాకెట్లో ఉండేటట్టు ఒక కణుపు పైపు ఉండేటట్టు పెట్టామండి. అది 2 నెలలకే మనకి పైన ఉన్న కడుపు నుంచి కొంచెం లేత మొక్కతోటి ఎగురు వస్తుంది. అది మామూలుగా అది 2 నెలల తర్వాత మనం పొలంలో వేసుకుంటానికి పనికి వస్తుంది. మేము వేసుకున్న తర్వాత ఉన్న మొక్కలు బయటకు ఇస్తామండి. మా ఉద్దేశం ఏంటంటే మన పొలం మొత్తం వేసుకుందాం అనే ఉద్దేశం. కొంచెం ఎక్సెస్ పెట్టామండి. ఇంకా రైతు వారీగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకుంటారనే ఉద్దేశంతో మంచి ఆదాయం కాబట్టి వేసుకోవచ్చు అండి. అందరూ వేసుకోవచ్చు. కొబ్బరి తోటలు ఉన్నవాళ్ళు ఒక్క తోటలు ఉన్నవాళ్ళు కూడా ఆ చెట్లకి పాకించుకుంటే మంచి ఆదాయం వస్తుంది. మాకు వచ్చి మామూలుగా ఈ మొక్క వచ్చి 15 రూపాయల వరకు ఖర్చు అవుతుందండి. దాని మీద రీజనబుల్ ప్రైసే మాకు 5-6 రూపాయలు వేసుకుని ఇస్తామండి. మంచి వెరైటీ రైతాంగానికి అందించాలనే ఉద్దేశం తప్ప మాకు అది వ్యాపారం కాదు, బిజినెస్ కాదు, నర్సరీ కాదు. షేడ్ నెట్ కట్టి అంటే కొంచెం అగ్గి పడకూడదు కాబట్టి కొంచెం పైన కంపల్సరీ షేడ్ ఉండాలండి. రోజుకొక 1 అవర్ వాటర్ ఇస్తూ ఉంటాం. ఏదైనా వర్షం పడితే అవసరం లేదు. వర్షం పడకపోతే కనుక అరగంట నుంచి 1 అవర్ ఇది ఇప్పుడు వరకు ఇచ్చాము. కొంచెం క్లైమేట్ చేంజ్ వచ్చింది కాబట్టి కొంచెం వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఇప్పుడు రోజు డైలీ ఒక అరగంట ఇస్తే సరిపోతుందండి. వాటర్ స్ప్రింక్లర్ ద్వారాగానే ఒక అరగంట వాటర్ ఇస్తూ ఉంటాం. వెంటనే వర్షం పడినా నీరు తొందరగా బయటికి వెళ్ళిపోయే సాయిల్ ఏదైనా సరే ఈ మిరియం పాదులకి ఇబ్బంది లేదు కదా. నీళ్ళు నిలబడితే కొంచెం మాంతిగలు రావడానికి అవకాశం ఉంటుంది. గర్భనేల కంపల్సరీగా గర్భనేల వాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చండి. ఎందుకంటే మనకు అదనపు ఆదాయం అండి. మన కొబ్బరి చెట్టు మీద వస్తుంది, దీని మీద అదనంగా వస్తుంది. ఒక చెట్టుకి వస్తుంది, ఒక చెట్టుకి పెట్టుకునే పాతికి అదనంగా వస్తుంది. మనకేంటంటే దీనివల్ల ఆ రెండింటికి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి నష్టం లేకుండా మనకు అదనంగా ఆదాయం వస్తుంది.